నుంచి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. కంపల్సరీగా అన్ని రికార్డులు కొల్లగొట్టేస్తారు దేవరా. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యాన్స్కి అందరికీ ఐఫీస్ ఇవ్వబోతున్నారు. కొరటాల శివ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. యాక్షన్, డ్యాన్స్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండబోతున్నాయి. ఎప్పుడు చూడని యాక్షన్ సిరీసెస్ కూడా ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సెస్, హాలీవుడ్ రేంజ్ సీక్వెన్సెస్ అన్ని కూడా ప్లాన్ చేశారు. సో చాలా గట్టిగా ప్లాన్ చేశారు కొరటాల శివ గారు. ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు ఎన్టీఆర్. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సినిమా. అది మాత్రం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండు ట్రైలర్లు అదిరిపోయాయండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్కటి సిమిలారిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హైలైట్. ఫస్ట్ ట్రైలర్లో ఏంటంటే యాక్షన్ ఎక్కువ చూపించాడు. సెకండ్ ట్రైలర్లో కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్ళాడు. ప్లస్ ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా కొంచెం పెట్టాడు. దేవరా గెటప్లో ఉండి డ్యాన్స్ చేయడము ఇవన్నీ కూడా పెట్టాడు సెకండ్ ట్రైలర్లో. సో అది కూడా ఐఫీస్ లాగా ఉందన్నమాట ఫ్యాన్స్ కన్నా. అనిరుద్ధ్ పాటల గురించి మనం చెప్పడానికి లేదు, ఎన్టీఆరే చెప్పారు. ఎప్పటికైనా వస్తారో రారో మనకు తెలియదు. వాస్తవానికి 6 సంవత్సరాల తర్వాత సోలోగా మా ఎన్టీఆర్ ఈవెంట్లో అనిరుద్ధ్తో కాన్సర్ట్ ప్లాన్ చేశారు. కాన్సర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా లైవ్ లో అనిరుద్ధ్ పాడుతుంటే అనిరుద్ధ్తో మేమందరం కోరస్ పాడడానికి వచ్చాము. జైలర్ మూవీకి అనిరుద్ధ్ కాన్సర్ట్ దానికి డబల్ గా ఇప్పుడు జరగబోతుంది. కంపల్సరీ ఆ కాన్సర్ట్ గట్టిగా జరుగుతుంది. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. ఈ కాన్సర్ట్ ని అనిరుద్ధ్ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయడానికి మేమందరం వచ్చాము. తారక్, ఎన్టీఆర్, అనిరుద్ధ్ మ్యూజిక్ కి తారక్ స్టెప్పులతో మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆరే చెప్పాడు, మొన్న ఈవెంట్లో చెప్పారు ఎన్టీఆర్ గారే, అనిరుద్ధ్ ఏదైతే ఉన్నారో ఆయన హాలీవుడ్ రేంజ్కి ఎప్పటికైనా కంపోజ్ చేయగలిగే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. సో అంతటి కాంప్లిమెంట్ తీసుకున్నారు కాబట్టి ఆయన మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ దేవరాతో కుమ్మి పడేస్తారు. రాజమౌళి సెంటిమెంట్ ఎంతైతే ఉందో అది ఒప్పుకుంటాం. రాజమౌళి సెంటిమెంట్ ఉంది, కానీ మా తారక్ ఫ్యాన్స్ కి కాలర్ సెంటిమెంట్ ఉంది. కాలర్ సెంటిమెంట్ తో 10 వరుసగా 7-8 సినిమాలు హిట్ కొట్టి చూపించాడు. టెంపర్ నుంచి మొదలెట్టుకుంటే టెంపర్, జైలు అవకుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, RRR, అరవింద సమేత ఇట్లా వరుసగా అన్ని హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు. రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి ఫార్ మోర్ దాన్ బెటర్ మా కాలర్ సెంటిమెంట్. కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మాకు బిగ్గెస్ట్ హిట్ పడబోతుంది. ఏ భయం లేదు. రాజమౌళి సెంటిమెంట్ మాకు ఎలాగా ఉంటే వర్క్ అవ్వదు. మా సెంటిమెంట్ కాలర్ సెంటిమెంట్ హైప్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న తమిళ్ ఈవెంట్లో కూడా చెప్పారు వెట్రిమారన్తో యాక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి. సో వెట్రిమారన్తో ఎన్టీఆర్ యాక్ట్ చేయడం వల్ల పక్క వెట్రిమారన్ టేకింగ్కి ఎన్టీఆర్ యాక్షన్కి తోడైంది అని అంటే ఎలాగైనా కూడా నేషనల్ అవార్డు కొట్టేటువంటి సినిమాలు వస్తాయి ఎన్టీఆర్ నుంచి. దేవరా తర్వాత ప్రధాని మూవీ రాబోతుంది. దాని తర్వాత ఇంకో మూవీ వెట్రిమారన్ కథ రాబోతుంది. వార్ 2 రాబోతుంది. వార్ 2తోనూ ప్లస్ నీల్తో ప్రశాంత్తో తీసే సినిమా ఏదైతే ఉందో ఈ అన్ని సినిమాలతో కూడా ఎన్టీఆర్ లెవెల్ ఇంటర్వెన్స్కి వెళ్ళిపోతుంది. డెఫినెట్గా ఈ దేవరా పార్ట్ 1తోనే ఎన్టీఆర్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. దాన్ని మించేసి తారక్ వెళ్ళిపోతారని మాకు కంప్లీట్గా నమ్మకం. మ్యాన్ ఆఫ్ మాసెస్. రవి పాలిటిక్స్కి రావడానికి చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. మాకు ఇప్పుడైతే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వచ్చి ఏదేదో చేసుకోవాలనేది మేమైతే కోరుకోవట్లేదు ఫ్యాన్స్గా. ఇంకా టైం ఉంది, ఆయన చాలా టైం ఉంది. వాళ్ళ తాతగారు లాగా ఆయన ఎప్పటికైనా సీఎం అవుతారు. ఆయన జాతకంలోనే రాసింది అది. ఎన్టీఆర్ ఎప్పటికైనా సీఎం అయ్యే తీరుతారు. అది ఎప్పటికైనా జరిగేదే. అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. దాన్ని మనం కాదనలేము, వద్దనలేము. అది జరిగేదే కంపల్సరీగా. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు. సినిమాలు మేము ఎంజాయ్ చేస్తున్నాము. మమ్మల్ని సినిమాల ద్వారా ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. అది ఫ్యాన్స్గా మాకు చాలు.